హాయ్ ఫ్రెండ్స్, నలంద విశ్వవిద్యాలయం ఎంతో గొప్ప ఘనకీర్తి గల విశ్వవిద్యాలయం. ప్రాచీన భారతంలో ఇంతటి మహా గొప్ప విశ్వవిద్యాలయం లాంటి మరొక విద్యాలయం ప్రపంచంలో ఎక్కడా లేదు. ఇంతటి ఘనకీర్తి గల విశ్వవిద్యాలయం ఒక మతోన్మాది, ఒక క్రూరుడు, ఒక దుర్మార్గపు బుద్ధితో చేసిన తప్పుకు ఈ విశ్వవిద్యాలయం 3 నెలలకు పైగా మంటల్లో కాలిపోయింది. ఇందులో ఎంతో భారతీయ విజ్ఞానం బూడిద పాలైంది. ఎంతోమంది మహారాజులు నలంద అభివృద్ధికి కృషి చేశారు. పుష్యభూతి వంశస్థుడైన హర్షవర్ధనుడు నలంద పోషణ కోసం 100 గ్రామాలను దానంగా ఇచ్చాడు. నలంద ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించి భారతదేశానికి విద్యా కేంద్రంగా విరాజిల్లింది. క్రీస్తు శకం 427లో స్థాపించిన నలంద విశ్వవిద్యాలయాన్ని ప్రపంచంలో తొలి రెసిడెన్షియల్ యూనివర్సిటీగా చెప్తుంటారు. నలంద యూనివర్సిటీ ప్రస్తుతం భారతదేశంలో బీహార్ రాష్ట్రంలో ప్రాచీన విశ్వవిద్యాలయం. నలంద అంటే సంస్కృతంలో జ్ఞానాన్ని ఇచ్చేది అని అర్థం. నలంద అనే సంస్కృత పదం ఏ విధంగా వచ్చిందంటే నలం అనగా కమలం అని అర్థం. కమలం అంటే జ్ఞానానికి చిహ్నం. దా అంటే ఇవ్వడం అని అర్థం. ఈ 2 పదాల కలయిక ద్వారా పుట్టింది. చారిత్రక ఆధారాల ప్రకారం నలంద విశ్వవిద్యాలయాన్ని గుప్త రాజులలో కుమారగుప్తుడు నిర్మించాడు. నలంద విశ్వవిద్యాలయం ప్రపంచంలో మొట్టమొదటి హాస్టల్ వసతి కలిగిన విశ్వవిద్యాలయం. ఇక్కడ విద్యార్థుల కొరకు వసతి గృహాలు ఉండేవి. ఇందులో సుమారుగా 10,000 మంది విద్యార్థులు, 2,000 మంది ఉపాధ్యాయులు ఉండేవారు. ఈ విశ్వవిద్యాలయంలో బౌద్ధం మీద ప్రభావం కూడా పడింది. మహాయాన బౌద్ధం కూడా ఈ విశ్వవిద్యాలయంలో పుట్టింది. ఇంతటి గొప్ప ఘనకీర్తి గల విశ్వవిద్యాలయం ఎలా పతనం అయిందో, ఈ విశ్వవిద్యాలయం గురించి, అక్కడ జరిగిన అభివృద్ధి గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. మధ్యయుగాల నాటి ముఖ్యమైన విశ్వవిద్యాలయాలలో నలంద ఒకటి. 90 లక్షలకు పైగా పుస్తకాలు ఉండేవి. తూర్పు ఆసియా, మధ్య ఆసియా ప్రాంతాల నుంచి అప్పట్లోనే 10,000 మందికి పైగా విద్యార్థులు ఇక్కడికి వచ్చి చదువుకునేవారని చరిత్ర చెబుతోంది. వైద్యం, తర్కం, గణితం నేర్చుకోవడానికి రావడంతో పాటు ఆ కాలం నాటి గొప్ప మేధావుల నుంచి బౌద్ధాన్ని తెలుసుకునేందుకు పెద్ద సంఖ్యలో విద్యార్థులు వచ్చేవారు. దలైలామా కూడా ఒక సందర్భంలో బౌద్ధానికి సంబంధించి ప్రస్తుతం ఉన్న సమాచారం అంతా కూడా నలంద విశ్వవిద్యాలయం నుంచే వచ్చిందని చెప్పాడు. నలంద యూనివర్సిటీ సుమారుగా 700 సంవత్సరాల పాటు గొప్పగా వర్ధిల్లింది. ఆ కాలంలో అలాంటి యూనివర్సిటీ ప్రపంచంలో ఎక్కడా ఇంకోటి లేదు. ఈ బౌద్ధ విశ్వవిద్యాలయాన్ని స్థాపించిన గుప్త సామ్రాజ్య పాలకులు హిందువులు. అయితే ఆ కాలంలో బౌద్ధ జ్ఞానం, తాత్విక రచనలకు ఆదరణ పెరుగుతున్న విషయాన్ని గుర్తించి సానుకూలత చూపిన వారు గుప్త రాజులు. నలంద విశ్వవిద్యాలయంలో ప్రాచీన ఆయుర్వేద, బౌద్ధ పద్ధతులు బోధించేవారు. అక్కడ ఆయుర్వేదాన్ని నేర్చుకున్న విద్యార్థులు ఈ జ్ఞానాన్ని దేశమంతా వ్యాపింపజేశారు. చిత్రకళ ఇక్కడ నుంచి టిబెట్, మలయ ద్వీపకల్పం వరకు వ్యాపించింది. అయితే నలంద విశ్వవిద్యాలయం గణితం, భూగోళ శాస్త్రంలో సాధించిన విజయాలు ఈ యూనివర్సిటీకి ఎన్నో పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టాయి. భారతీయ గణిత శాస్త్ర పితామహుడు అయిన ఆర్యభట్ట క్రీస్తు శకం 6వ శతాబ్దంలో నలంద విశ్వవిద్యాలయానికి నేతృత్వం వహించినట్లు చెప్తారు. గణితాన్ని మరింత సులభతరం చేయడంలో, ఆల్జీబ్రా, క్యాలిక్యులస్ వంటి సంక్లిష్ట గణిత విధానాలను అభివృద్ధి చేయడంలో అత్యంత కీలకమైన మరియు విప్లవాత్మకమైన భావన అయిన సున్నాను కనుగొనడంలో ఆర్యభట్ట గొప్ప విజయం సాధించాడు. సున్నా లేకపోతే కంప్యూటర్లు లేవు అనేది వాస్తవం. స్క్వేర్ రూట్, క్యూబిక్ రూట్ కనుగొనడం, త్రికోణమితీయ విధానాలు అభివృద్ధి చేయడం వంటి విషయంలో ఆర్యభట్ట అగ్రగామి. చంద్రుడు ప్రకాశవంతంగా కనిపించడానికి సూర్యుడు వెలిగే కారణమని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి ఆర్యభట్టు. నలంద విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న అత్యుత్తమ ప్రొఫెసర్లు, మేధావులను చైనా, కొరియా, జపాన్, ఇండోనేషియా, శ్రీలంకకు ఈ విశ్వవిద్యాలయం నుంచి పంపించేవారు. తత్వం, బౌద్ధం బోధించేందుకు వీరు విదేశాలకు వెళ్ళేవారు. ఈ సాంస్కృతిక బదిలీ పద్ధతి ఆసియా అంతటా బౌద్ధం వ్యాప్తికి తోడ్పడింది. నలంద విశ్వవిద్యాలయం పురావస్తు అవశేషాలను ఇప్పుడు యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందింది. 1190 ప్రాంతంలో తుర్కో ఆఫ్ఘన్ మిలిటరీ జనరల్ అయిన బక్తియార్ ఖిల్జీ నేతృత్వంలో దోపిడీ దళాలు ఉత్తర, తూర్పు భారతదేశంపై దండయాత్ర చేసినప్పుడు నలంద విశ్వవిద్యాలయాన్ని ధ్వంసం చేశారు. బక్తియార్ ఖిల్జీ పెట్టిన మంటల్లో విశ్వవిద్యాలయం 3 నెలల పాటు తగిలబడిందని చరిత్రకారులు చెప్తుంటారు. దీనిని బట్టి ఆ క్యాంపస్ ఎంత పెద్దదో అర్థం చేసుకోవచ్చు. అక్కడ కొన్ని లక్షల పుస్తకాలు తగలబడిపోయాయి. ఆ పుస్తకాలలో ఎంత జ్ఞానం ఉందో ఆ మంటల్లో కాలి బూడిదైపోయింది. ఇప్పుడు ఉన్నత శ్రేణి విశ్వవిద్యాలయాల మాదిరిగానే అప్పట్లో నలంద విశ్వవిద్యాలయంలో సీటు దొరకడం చాలా కష్టం. అక్కడ చేరాలనుకునే విద్యార్థులను అగ్రశ్రేణి ప్రొఫెసర్లు ఇంటర్వ్యూలు చేసేవారు. ఆ ఇంటర్వ్యూలో విజయవంతం అయితేనే యూనివర్సిటీలో ప్రవేశం దొరుకుతుంది. అక్కడ ప్రవేశం లభించిన వారు భారతదేశ నలుమూలల నుంచి వచ్చిన గొప్ప ప్రొఫెసర్ల బోధనలు వినేవారు.
ఈ విశ్వవిద్యాలయం బోధకులైన ధర్మపాల, శీలభద్ర వంటి వారి ఆధ్వర్యంలో ఈ విశ్వవిద్యాలయం నడిచేది. నలంద విశ్వవిద్యాలయ గ్రంథాలయంలో 90 లక్షలకు పైగా పుస్తకాలు, తాళపత్ర గ్రంథాలు ఉండేవి. బౌద్ధ విజ్ఞానానికి సంబంధించి ప్రపంచంలోనే ఇంత పెద్ద లైబ్రరీ ఇంకెక్కడా ఉండేది కాదు. నలంద విశ్వవిద్యాలయంలోని 3 గ్రంథాలయ భవనాలలో ఒకదాని గురించి వర్ణిస్తూ మేఘాలలో ఉండే 9 అంతస్తుల భవనంగా చెప్పారు. విశ్వవిద్యాలయం మంటల్లో కాలిపోయిన తర్వాత అతి కొద్ది సంఖ్యలో మాత్రమే తాళపత్ర గ్రంథాలు దొరికాయి. అక్కడి బౌద్ధ సన్యాసులు వాటిని ఎలాగోలా తీసుకొని పారిపోయారు. టిబెట్లోని యార్లాంగ్ మ్యూజియంలో వాటిని చూడవచ్చు. బౌద్ధ సన్యాసి పర్యాటకుడు అయిన హ్యూవాన్ సాంగ్ నలందలోనే చదువుకోవడంతో పాటు అక్కడే బోధకుడిగా పనిచేశాడు. ఆయన నలంద నుంచి చైనా తిరిగి వెళ్ళినప్పుడు 657 బౌద్ధ పత్రాలు తనతో తీసుకెళ్లాడు. హ్యూవాన్ సాంగ్ ప్రపంచంలో గొప్ప మేధావులలో ఒకటిగా ఎదిగాడు. అప్పట్లో చైనా, జపాన్ వంటి ప్రాంతాల్లో బౌద్ధం ప్రధాన మతంగా మారింది. బౌద్ధాన్ని తూర్పు దేశాలకు తీసుకొచ్చిన సన్యాసిగా హ్యూవాన్ సాంగ్ గుర్తింపు పొందాడు. నలంద విశ్వవిద్యాలయం గురించి హ్యూవాన్ సాంగ్ చేసిన వర్ణనలో మహాస్తూపం ప్రస్తావన ఉంది. ఇది బుద్ధుని ప్రధాన శిష్యులలో ఒకరి స్మారకార్థంగా నిర్మించారు. ఈ మహాస్తూపం నిజానికి విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ముందు నుంచే ఉంది. దీన్ని అశోక చక్రవర్తి నిర్మించాడు. అప్పటి నుంచి ఈ స్తూపం అనేక సార్లు పునర్నిర్మాణానికి, పునరుద్ధరణకు గురైంది. మహాస్తూపం చుట్టూ ఉన్న చిన్న చిన్న స్తూపాలలో ఆ కాలంలో అక్కడ నివసించి మరణించిన బౌద్ధ సన్యాసినీయుల చితాభస్మం ఉంటుంది. నలంద విశ్వవిద్యాలయం నాశనానికి కారణం ఏమిటంటే ఇస్లాం మతానికి నలంద విశ్వవిద్యాలయం పోటీగా మారుతుందని భావించడం వల్ల ఖిల్జీ ఆయన అనుచరులు దీన్ని నాశనం చేశారు. అంతేకాకుండా బౌద్ధాన్ని నిర్మూలించడమే లక్ష్యంగా నలందపై దాడి జరిగిందని కొందరు మేధావులు కూడా చెప్తున్నారు. అయితే చాలామంది అనుకుంటున్నది ఏమిటంటే నలంద యూనివర్సిటీ భారీ కోట తరహా నిర్మాణం. అక్కడున్న సంపద గురించి అప్పటికీ ప్రచారంలో ఉన్న కథలు ఖిల్జియాను దాడి చేయడానికి పురిగొల్పి ఉండొచ్చని చెప్తారు. చూడండి ఫ్రెండ్స్, నలంద విశ్వవిద్యాలయం కాలిపోవడంతో పాటుగా ఎంతో భారతీయ విజ్ఞానం కూడా కాలిపోయింది. దాదాపు 90 లక్షలకు పైగా పుస్తకాలు 3 నెలల పాటు కాలుతూనే ఉన్నాయి అంటే అక్కడ ఎంత విజ్ఞానం ఉండేదో అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత కాలంలో బౌద్ధ మతం తన ప్రాధాన్యంను కోల్పోయింది. దాని తర్వాతనే నలంద విశ్వవిద్యాలయం కూడా మరుగున పడిపోయింది. సుదీర్ఘకాలంగా ఉన్న విశ్వవిద్యాలయం స్వయంగా తన ప్రతిభను కోల్పోయింది. ఇది ఫ్రెండ్స్ నలంద విశ్వవిద్యాలయం యొక్క గొప్పతనం. ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. జై హింద్.